అయితే కళ్ళు మూసుకో. నేను చూస్తాను స్వామి. కష్టం తల్లి. అలా నేను 100 అడుగులు నడిస్తే కానీ నాకు సూక్ష్మరూపం రాదు. చివరి రోజు నీ కోరిక తీరుస్తాను, సరేనా? సరే స్వామి, సరే. నో 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 నో. ఏమ్మా, కానిండమ్మా, త్వరగా టైం అయిపోతుంది. రోడ్డు శుభ్రంగా ఉండాలని చెప్తే ఇప్పుడు దాకా ఏం చేయలేదు మీరు. అయ్యగారు, అయ్యగారు, ఏంట్రా? అటు చూడండి అయ్యా. ఏమ్మా, నువ్వేంది? నీ పనేగా ఇది, సరిగ్గా జిమ్ము. అలాగే సార్. కన్నయ్య. అనుపమా, అనుపమా, ఏంటి దమయంతి? అనుపమా, మరిద్దరం గుడికి వెళ్దాం, పద. నన్ను పిలవబోయి అనుపమమ్మని పిలుస్తుందా ఏంటి? మనం గుడికా? కొత్తగా నువ్వు అనుపమని గుడికి వెళ్దాం రమ్మంటున్నావేమిటి? మారిన మనిషిగా ఈ రోజు నుంచి అందరితో నేను ప్రేమగా ఉంటానమ్మా. అత్తయ్యలో హఠాత్తుగా ఇంత మార్పేంటో? నాకు మళ్ళీ పూర్వ వైభవం రావాలి అంటే నేను మారాలి, మంచిగా ఉండాలి అని స్వామి చెప్పారు. స్వామీజీనా? స్వామీజీయా? ఎవరమ్మా స్వామి? ఎవరో చెప్పారులేమ్మా, నన్నైతే ఎవరు కదిలించకండి. నేనందరితో బాగుండాలి. ఏమిటో కొత్తగా ఈ బుద్ధి ఎప్పటి నుంచో? ఆయన కనిపించినప్పటి నుంచి.
ఆయన అదే అనుపమా, స్వామీజీ. అక్క వాలకం చూస్తుంటే బాగా తేడాగా కనిపిస్తుందే. నాలో తెలియని తేజస్సు, మొహంలో కాంతి కనిపిస్తున్నాయి కదా. కనిపిస్తున్నాయి. అంతే, నాలాంటి మంచి భక్తులని స్వామీజీ ఆశీర్వదిస్తూ ఉంటారు. నువ్వేం చెప్తున్నావో మాకేం అర్థం కావట్లేదు. వచ్చారా? పల్లవి, మావయ్య గారికి మంచినీళ్ళు తీసుకురా. సరే అత్తయ్య. అమ్మగారు, వస్తుంటే దారిలో ఆ సంపదమ్మ కనిపించిందమ్మా. కనిపించి ఏం చేసిందిరా? మా నాన్నని కాకా పట్టిందా ఏంటి? లేదమ్మా, బతకడానికి రోడ్లు ఊడుస్తూ కనిపించింది. ఏమండి, వాడు చెప్తున్నది నిజమేనా? నిజమే శివ. దారిలో రోడ్లు ఊడ్చే వాళ్ళతో కలిసి రోడ్లు ఊడుస్తూ కనిపించింది. కడుపుతో ఉంది కదా. చేసిన పాపాలు ఊరికే పోతాయా? మనల్ని ఎన్ని బాధలు పెట్టారు ఇద్దరు కలిసి. సంపద ఆ పనిలో చేరడం ఏంటి? అందరి ఆస్తుల కోసం ఆశపడి వాళ్లకున్నది పోగొట్టుకున్నారు. ఇంకా బతకటానికి ఏదో ఒకటి చేయాలి కదా. అప్పులు చేసి కాదు, కష్టపడి బతకాలని తెలుసుకున్నారన్నమాట. అలా అయితే బాగుపడతారు. సంపద రోడ్లుడుస్తుంటే మరి వాడేం చేస్తున్నాడు? వాడు ఏ సెంటర్లోనో టీ కొట్టి పెట్టుకుని ఉంటాడు. సరే, వాళ్ళ గురించి మనకెందుకు, వదిలేండి. అంతే, మనం ఎవ్వరి గురించి తప్పుగా మాట్లాడకూడదు. నేనస్సలు మాట్లాడకూడదు. కొత్తగా అదేందక్క? అలా ఉండాలని ఆయన చెప్పారా? ఆయనంటే ఎవరు? ఓ స్వామీజీలేమ్మా. సర్లే, ఏమండి, మీరు కాళ్ళు చేతులు కడుక్కోనండి, నేను కాఫీ తీసుకొస్తాను. అనుపమా, త్వరగా రా, గుడికి వెళ్దాం. పద. సంపద, చెప్పు పిన్ని. నేను విన్నది నిజమేనా సంపద? ఏం విన్నావు పిన్ని? నువ్వేంటి మా మావయ్య గారికి రోడ్లు ఊడుస్తూ కనిపించడం ఏంటి? నువ్వు రోడ్లు ఊడవడం ఏంటి? వాళ్ళెవరినో చూసి నిన్ననుకున్నట్టున్నారు. వాళ్ళేం పొరపాటు పడలేదు. అంటే నిజంగానే నువ్వు రోడ్లు ఊడుస్తున్నావా? తప్పదు కదా, మేం బ్రతకాలి. మా బిడ్డని బ్రతికించుకోవాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి కదా. సంపద, మీకు మరీ ఇంత దరిద్రపు రోజులు వస్తాయని నేను కల్లో కూడా అనుకోలేదు. కష్టం అనేది మనుషులకి రాక మానులకొస్తాయా? నీలో ఇంత మార్పు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. సర్లే, వాళ్ళు మాట్లాడుకోవడం విని నిజమో కాదో తెలుసుకుందామని ఫోన్ చేశాను.
ఉంటాను సంపద, జాగ్రత్త. ఏంటో వింతలన్నీ వరుసగా జరుగుతున్నాయి. సంపద రోడ్లు ఊడవడం ఏంటి, ఇక్కడ మా వదినేమో అనుపమమ్మని పిలిచి మరీ గుడికి వెళ్దామని అండమేంటో. పల్లవి, ఏంటదినా? నువ్వురా, గుడికి వెళ్దాం. సరే. ఏమిది? ఆఫీసర్, దిగి చూస్తాను, ఆగు. ఛే, స్టెఫ్నీ కూడా లేదు. పంచర్ అయిందని ఇచ్చాను, తీసుకోవడం మర్చిపోయాను. ఛా, కళ్యాణి, పంచర్ అయింది. ఈ పక్కనే మెకానిక్ ఉన్నాడు, తీసుకొస్తాను. అలాగే ఆఫీసర్. ఎక్స్క్యూజ్ మీ, నా కారు పంచర్ పడింది, పంచర్ వేస్తావా? పంచర్ పడిందా? ఎక్కడ? అయిపోయింది. నువ్వేంటిలా? బ్రతకాలి కదా శౌర్య. చెడ్డదారుల్లో బతకాలంటే ఎలా అయినా బతకొచ్చు, కానీ మంచిగా బ్రతకాలంటే కష్టపడాలి కదా. అందుకే కష్టపడుతున్నాను.
ఎక్కడ పని చేస్తున్నావు? ఈ దగ్గరలోనే మెకానిక్ షాప్ ఉంది. కస్టమర్ కార్ స్టెప్ని మార్చాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ లోపల నువ్వు కనిపించావు. సరే, ఇంక నీ కారు కూడా ప్రాబ్లం లేదులే, వెళ్ళిరా. వద్దు, నీ దగ్గర డబ్బులు తీసుకోవడం బాగోదు. మరేం పర్లేదు, నేను వచ్చింది వాళ్ళ పని మీద. వాళ్ళ టైర్ మార్చినందుకు 200 ఇచ్చారు, అది చాలు. సరే, ఉచితంగా ఏం వద్దులే. నా కారుకు పంచర్ వేసావు కదా, అందుకొంచెం. నా కష్టాన్ని గుర్తించినందుకు థ్యాంక్స్ శౌర్య. మీరన్నీ గమనిస్తారు, అందరి గురించి ఆలోచిస్తారు, అందుకే మీరు బాగుంటారు. ఎప్పుడూ మీరు బాగుండాలి. థ్యాంక్స్ శౌర్య. వస్తాను శౌర్య. ఆఫీసర్ సిద్ధునా? అవును, సిద్ధుని. మెకానిక్ షాప్లో జాయిన్ అయ్యాడంట. నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగున్నాను. ఆ మధ్య పోటీలు పరీక్షలు అన్నారు. మేమందరం అనుకున్నాం మీరే నాయకురాలైతే బావుండని. చివరికి మీరే అయ్యారు. చాలా సంతోషంగా ఉందమ్మా. వస్తామమ్మా. సరే అండి, వెళ్ళరండి. చూసావు వదినా, అంతా నీకు దక్కాల్సిన గౌరవం మర్యాద ఆ అనుపమమ్మే కొట్టేసింది. నువ్వేమీ గుచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, కనిపిస్తుందిగా. చూడుదయా, నేను భూలోకంలో ఉండే ఈ వారం రోజులు నీకు కనిపిస్తాను. ఈ వినాయక చవితి అయ్యే వరకు నువ్వు చాలా పద్ధతిగా అందరితో ప్రేమగా ఉండాలి. ఎందుకు స్వామి? అప్పుడే నీకు పూర్వ వైభవం వస్తుంది. ఈ ఇంటికి మహారాణి అవుతావు. ఏంటి మళ్ళీ చెప్పు? అదే వదినా, నీకు దక్కాల్సిన గౌరవం అంతా ఆ అనుపమమ్మే దక్కించుకుంటుంది. అందరూ తన్నెంత గౌరవించి మాట్లాడుతున్నారు. తప్పేవీ లేదు. ఈరోజు తనని గౌరవిస్తారు, రేపు నా స్వామి నన్ను కరుణించాక, నా పూర్వ వైభవం నాకొచ్చాక నన్ను గౌరవిస్తారు. వదినా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నేనేం మాట్లాడుతున్నానో నాకు అర్థమవుతుంది, నీకే అర్థం కావట్లేదు. దేనికి ఆవేశపడకూడదు, ఎవ్వర్ని తప్పు పట్టకూడదు. అది వాళ్ళ అభిమానం. ఈరోజు అనుపమ మీద చూపిస్తున్నారు, 4 రోజులాగితే నా మీద చూపిస్తారు. ఎలా చూపిస్తారు వదినా?
అదంతా స్వామి చూసుకుంటారు. వా, ఇంతకా స్వామి ఎవరుదినా? ఆయన అందరివాడు కాదు, నావాడు, నాలాంటి వాళ్లవాడు. ఎందుకంటే నాలాంటి కొద్ది మందికి మాత్రమే కనిపిస్తాడు. నీలాంటి కొద్ది మందికి మాత్రమే కనిపిస్తాడా? ఎవరుదినా? అంతకు మించి ఏమీ చెప్పొద్దని ఆయన చెప్పారు. వా, నమస్తే అమ్మా. పూజారి గారు, ఈ ప్రసాదం దేవుడి పాదాల దగ్గర ఉంచివ్వండి. అందరికీ ఇవ్వాలి. అలాగే మా కుటుంబం అందరి పేర్ల మీద అర్చన చేయండి. ఏం అవసరం లేదు పూజారి గారు. మా వదిన కూడా వచ్చింది కదా, మా పూజ మేం చేయించుకుంటాంలేండి.